అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం థర్డ్ యూనిట్‌కి సంబంధించి CBSE 10th క్లాస్ ఏదైతే సిలబస్ ఉందో థర్డ్ యూనిట్‌లో 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ ఎగరడం గురించి 2 కథలనేవి ఉన్నాయి. అందులో ఈజ్ ఫస్ట్ ఫ్లైట్ ఇది మొదటి ప్రయాణం ఒక పక్షిది. దానికి సంబంధించిన సీగల్ యొక్క మొదటి ప్రయాణం దానికి సంబంధించిన ప్రశ్నలు మరియు సమాధానాల్ని మనం చూద్దాం. 10th క్లాస్‌కి సంబంధించినటువంటి టోటల్ లెసన్స్ ఈ ప్లేలిస్ట్‌లో ఇవ్వబడ్డాయి. అట్లానే గ్రామర్ అంశాలు కానివ్వండి, అదేవిధంగా సప్లిమెంటరీ రీడర్ సంబంధించిన టోటల్ సిలబస్ అనేది మీకు ఈ ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీకు యాక్సెస్ చేయడం తెలియకపోతే సింపుల్‌గా లింక్ 10 అని గనక అడిగినట్లయితే నేను రిప్లైగా ఈ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వై వాజ్ ద యంగ్ సీగల్ అఫ్రైడ్ టు ఫ్లై? ఈ కథలో ఒక చిన్న పక్షి ఉంది. ఆ పక్షి ఎందుకు భయపడింది ఎగరడానికి? డూ యూ థింక్ ఆల్ యంగ్ బర్డ్స్ ఆర్ అఫ్రైడ్ టు మేక్ దేర్ ఫస్ట్ ఫ్లైట్? మీరు ఏమనుకుంటున్నారు? మొదటి ప్రయాణం, మొదటి ఎగరడం అనేది ఏదైతే ఉంటుందో అది అన్ని పక్షులకి ఒకే విధంగా ఉంటుందా? ఆర్ సమ్ బర్డ్స్ మోర్ టిమిడ్ దాన్ అదర్స్? లేకపోతే కొన్ని పక్షులు ఉన్నాయి చూసారా, అవి మరీ పిరికి అంటారా? Do you think a human baby also finds it a challenge to take its first steps? అట్లానే హ్యూమన్ బేబీ ఎవరైతే ఉన్నారంటే పసిపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా అలానే ఇబ్బంది పడతారా? నడవడానికి భయపడతారా? వీటన్నిటికీ సమాధానాలు చూద్దాం. ద యంగ్ సీగల్ వాజ్ అఫ్రైడ్ టు ఫ్లై బికాస్ హీ ఫెల్ట్ హిస్ వింగ్స్ కుడ్ నాట్ సపోర్ట్ హిమ్. యాక్చువల్గా అది చాలా ఎత్తైన పర్వతం మీద ఉందండి. ఈ పర్వతం మీద ఎత్తులో ఉండడంతో ఏం జరిగిందంటే కిందకి చూడంగానే ఓ పెద్ద మహాసముద్రం కనబడింది. ఆ మహాసముద్రం ఏదైతే ఉందో దాన్ని డీల్ చేయడం తన రెక్కల వల్ల కుదరదు. చాలా లోతుగా ఉంది, చాలా లోతుగా ఉంది. అతిపెద్ద విశాలమైనటువంటి సముద్రం ఉంది. దాంతో ఇది ఏంటంటే నా రెక్కలు అనేవి సపోర్ట్ చేయవు అనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. ద హైట్ ఫ్రమ్ ద లెడ్జ్ వాజ్ డాంటింగ్. అసలు అంత ఎత్తు లోతు అనమాట. అంత లోతుగా ఉండడం అయి ఉన్నది చాలా ఎత్తైన ప్రాంతంలో. అది తనని నిరుత్సాహపరిచింది, ఏమాత్రం ముందుకెళ్ళనీయకుండా చేసింది. నాట్ ఆల్ యంగ్ బర్డ్స్ మే బీ ఈక్వల్లీ టిమిడ్. అన్ని పక్షులు అలా ఉండాలని, పిరిగ్గా ఉండాలని ఏం రూల్ ఏం లేదు. సమ్ మైట్ బీ మోర్ హెసిటెంట్ దాన్ అదర్స్. కొన్ని పక్షులు అంతే, కొన్ని ఆ విధంగా ఏం చేస్తాయంటే జంకుతాయి, భయపడతాయి. సిమిలర్లీ సమ్ హ్యూమన్ బేబీస్ మే ఫైండ్ ఇట్ ఛాలెంజింగ్. అట్లానే మనుషులకు సంబంధించిన పసిపిల్లలు కూడా అదే విధంగా ఉండొచ్చు. టు టేక్ దేర్ ఫస్ట్ స్టెప్స్ డ్యూ టు ఫియర్ ఆర్ అన్సర్టనిటీ. పడిపోతామనే భయంతో చిన్న పిల్లలు కూడా అదే విధంగా రియాక్ట్ అవ్వచ్చు. అయితే తెలిసిందే, తర్వాత వాళ్ళు కొంచెం ముందో కొంచెం వెనకో ఆలస్యంగానైనా నడవడం ఎగరడం అనేది జరుగుతుంది. ద సైట్ ఆఫ్ ఫ్లడ్, ద సైట్ ఆఫ్ ఫుడ్ మ్యాడెండ్ హిమ్. ఏదైతే ఆహారం ఏదైతే తల్లి తెచ్చిందో అది పిచ్చోడిని చేసేసింది ఈ సీగల్ని. ఎందుకనంటే ఇట్లా ఉంది పర్వతం, పైన పీఠభూమి ఉంది, ఇక్కడ తల్లి ఇక్కడ ఎగురుతుంది వస్తుంది అనేసి అంచనా వేసేసుకొని ఇక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టింది సీగల్. కారణం ఏంటంటే తల్లి ఇక్కడికి వచ్చేస్తుంది ఆ చేప ముక్క తీసేసుకొని అని అంచనా వేసింది. కానీ తల్లికి ఉన్న ప్రత్యేక టాలెంట్ ఏంటంటే గాలిలో అట్లానే నిలబడిపోవడం. ఆ రెక్కల్ని ఆపి కూడా నిలబడగలిగేటటువంటి కెపాసిటీ ఆ తల్లికి ఉంది, సీగల్ యొక్క తల్లికి ఉంది. దాంతో ఏం జరిగింది, ఇది వచ్చేసి అట్లా అందుకోవాలి అంటే కొంచెం ఏం జరిగింది, అంచనా తప్పైంది, కిందకి ఇట్లా పడిపోయింది, హెడ్ లాంగ్ తలకిందులుగా వెళ్ళిపోయింది. ద సైట్ ఆఫ్ ఫుడ్ మ్యాడ్ అండ్ హిమ్. ఆ చేప ముక్క కనబడడంతోనే పిచ్చెక్కిపోయింది అనమాట. వాట్ డస్ దిస్ సజెస్ట్? దీని అర్థం ఏంటి? వాట్ కంపెల్డ్ ద యంగ్ సీగల్ టు ఫైనల్లీ ఫ్లై? చివరికి ఏం దారి తీసింది ఈ సీగల్ అనేది తాను ఎగరడానికి ఏం ప్రేరేపించింది? ద సైట్ ఆఫ్ ద ఫుడ్ మ్యాడ్ అండ్ హిమ్ సజెస్ట్ దాట్ హంగర్ డ్రోవ్ ద యంగర్ సీగల్ టు ఓవర్కమ్ హిస్ ఫియర్ అండ్ ఫైనల్లీ ఫ్లై. యాక్చువల్గా ఏ మనిషి కూడా పనిచేయాలని అనుకోడు, తన ఆకలి తనని నడిపిస్తుంది. అట్లానే ఈ పక్షిని కూడా తన ఆకలి తనని నడిపించింది.
ఇక్కడున్న పక్షి తల్లి తీసుకువస్తుంది అనేసి చాలా వేగంగా కదిలింది. కానీ తాను ఇక్కడ చాలా పెద్ద లోయ ఉందనే సంగతి, లేదా చాలా ఎత్తుగా ఉంది ఇవన్నీ ఏం కనబడల ఆహారాన్ని చూసి. 24 గంటల పైనైంది తినక. దీంతో ఆ రకంగా అయిందనమాట. దాంతో ఆ ఆకలి అనేది ఈ భయాన్ని జయించింది, చివరికి ఎగిరింది. ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ఫుడ్ కంపెల్డ్ హిమ్ టు టేక్ ద రిస్క్. ఆహారం అందుతుంది అన్నటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉందో అది తనని ఏం చేసింది అంటే ముందుకు నడిపించింది. ఇక మూడో ప్రశ్న, దే వర్ బెకనింగ్ టు హిమ్ కాలింగ్ శ్రిల్లీ. వాళ్ళందరూ పిలుస్తున్నారు. ఎవరు వీళ్ళంతా అంటే తల్లిదండ్రులు, 2 సోదరులు, 1 సోదరి. చాలా కేకలేస్తారు, కీచ్ కీచ్ కీచ్, గా 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 అని అరుస్తున్నారు. వై డిడ్ ద సీగల్స్ ఫాదర్ అండ్ మదర్ థ్రెటన్ హిమ్ అండ్ కాజుల్ హిమ్ టు ఫ్లై. ఎందుకని ఈ సీగల్ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ చిన్న బిడ్డని, ఈ చిన్న పక్షి పిల్లని ఎందుకని భయపెట్టారు, ఎందుకని బుజ్జగించారు? భయపెట్టారు, బుజ్జగించారు. నువ్వు గనక ఇలానే ఉంటే చస్తావు అని కూడా బెదిరించారు. ఎందుకు ఆ విధంగా చేశారు? ద సీగల్స్ పేరెంట్స్ థ్రెటన్ అండ్ కాజుల్ హిమ్ టు ఫ్లై బికాజ్. భయపెట్టారు, బుజ్జగించారు, నచ్చజెప్పారు. ఎందుకంటే ఇట్ వాస్ ఎసెన్షియల్ ఫర్ హిస్ సర్వైవల్ అండ్ డెవలప్మెంట్. తాను బ్రతకాలి అంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడకూడదు. తాను ఎదగాలంటే ఖచ్చితంగా ఎగరాలి. తన రెక్కలు, తన కాళ్ళ బలంతో బతకాలి. ఫ్లయింగ్ ఈజ్ క్రూషియల్ ఫర్ సీగల్స్ ఎబిలిటీ టు హంట్ అండ్ థ్రైవ్. ఇక్కడ మనం చూసేటటువంటి ఈ సముద్ర ప్రాంతంలో ఖచ్చితంగా తాను గనక బ్రతకాలి అనుకుంటే సముద్రంతో పాటు స్నేహం చేయాల్సిందే, వేటాడాల్సిందే, డైవ్లు చేయాల్సిందే. సముద్రం లోపల, నీళ్ళ లోపలికి వెళ్ళి ఈ యొక్క చేపల్ని పట్టుకొని తినాల్సిందే, థ్రైవ్ బ్రతకాల్సిందే. సో దేవర్ అర్జింగ్ హిమ్ టు లెర్న్ దిస్ ఎసెన్షియల్ స్కిల్. కాబట్టి ఈ నైపుణ్యాన్ని ఖచ్చితంగా నేర్చుకోమని ఎంతగానో అవి ఏం చేస్తున్నాయంటే బెదిరిస్తున్నాయి, బలవంత పెడుతున్నాయి, నచ్చ చెప్తున్నాయి. రకరకాలు ఏది చేయగలిగితే అవి చేస్తున్నారు అనమాట తల్లిదండ్రులు. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఏ సిమిలర్ ఎక్స్పీరియన్స్? మీకు కూడా ఇలాంటి అనుభవం ఉందా? ఏదైనా నేర్చుకోవాలంటే భయపడిపోవడం, వేర్ యువర్ పేరెంట్స్ ఎంకరేజ్ యూ టు డూ సంథింగ్ దట్ యు ఆర్ టూ స్కేర్డ్ టు ట్రై. మీ పేరెంట్స్ మీకు భయమైనా, బాధపడుతున్నా, ఏదైనా కానీ ఖచ్చితంగా నువ్వు ఇది చెయ్యాలిరా, చేసుకోవాల్సిందేరా, నువ్వు ఇది చేయకపోతే చాలా కష్టం కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే అని ఎప్పుడైనా అన్నారా? డిస్కస్ దిస్ ఇన్ పెయిర్స్ ఆర్ గ్రూప్స్. మీ యొక్క గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్తో మీరు ఈ విషయాన్ని డిస్కస్ చేయండి. వాళ్ళకు కూడా అలాంటి అనుభవం అనేది ఏదైనా ఎదురైందో కనుక్కోండి. ఎస్, ఐ హ్యావ్ హ్యాడ్ సిమిలర్ ఎక్స్పీరియన్స్. జీవితంలో చాలా ఉంటాయి, కాకపోతే అవి అచీవ్ చేసిన తర్వాత మనం మర్చిపోతామంతే. ఐ ఫియర్డ్ సైక్లింగ్. సైకిల్ నేర్చుకునే కొత్తలో సైకిల్ నేర్చుకోవాలంటే చాలా భయం. ఐ థాట్ ఐ వుడ్ ఫాల్ ఇఫ్ ఐ లేడ్ మై 2 feet ఆన్ పెడల్స్. అసలు ఎలా తొక్కుతారు? సైకిల్ గాను ఉండేది ఎంత ఉంటుంది? సైకిల్ గాను మనిషే 2 కాళ్ళ మీద నిలబడితే కానీ స్టాండర్డ్ అవ్వలేడు. అలాంటిది సైకిల్ యొక్క చక్రం అనేది ఎంత వెడల్పు ఉంటుంది? అది జస్ట్ 1 అంగుళం 2 అంగుళాలు ఉంటుంది. అసలు ఎట్లా తొక్కితే ఎట్లా పడకుండా ఉంటాం? అమ్మో పడిపోతాం అనేసి పడిపోతాం అనమాట. 2 కాళ్ళు కూడా పెడల్స్ మీద పెట్టి తొక్కాలంటే చాలా భయం. మై పేరెంట్స్ ఎంకరేజ్ మీ. దాంతో మా పేరెంట్స్ అదే నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే ఎట్లా, అందరు తొక్కుతున్నారు కదా నీకెందుకు రాదు, నువ్వు కూడా ఏం చేయాలి, సైకిల్ నేర్చుకోవాల్సిందే చిన్నప్పుడు అని నేర్పిస్తా. ఆ తర్వాత నేర్చుకున్న తర్వాత మామూలుగా అడ్డ తొక్కుళ్ళు, నిలువు తొక్కుళ్ళు, అసలు పడేసి తొక్కేయడం అసలు మామూలుగా ఉండదన్నమాట. చెట్లు సందుల్లో నుంచి పోనీయడం, రకరకాలుగా బీభత్సంగా నడిపేస్తాం ఒకసారి మనం నేర్చుకున్న తర్వాత. ఇక్కడ కూడా ఆ సీగల్ కూడా అంతే చేస్తుంది. ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎంత ఆకలితో ఉన్నా భయంకరంగా తను ఏం చేస్తుందంటే చక్కగా ప్రయాణమై సముద్రం దగ్గర వెళ్తుంది. అక్కడ కూడా భయపడుతుంది. ప్రతిదీ కొత్తది నేర్చుకునేటప్పుడు ఈ భయం అనేది సాధారణంగా ఉంటుంది. అందుకే డర్కే ఆగే జీత్ హే అంటారు. అంటే భయానికి ఇంకొంచెం ముందు ఏముంటుంది? జయం అనేది ఉంటుంది, గెలవడం అనేది ఉంటుంది. తర్వాత 5వ ప్రశ్న, ఇన్ ద కేస్ ఆఫ్ బర్డ్ ఫ్లయింగ్ ఇట్ సీమ్స్ ఏ న్యాచురల్ యాక్ట్. సరే, పక్షి అంటే ఎగరడం అనేది సహజం. ప్రతి పక్షి ఎగురుతుంది, ఎందుకంటే రెక్కలు ఉంటాయి కాబట్టి. అండ్ ఫర్గాన్ కంక్లూజన్ దట్ ఇట్ షుడ్ సక్సీడ్. ఏ పక్షి అయినా కానీ ముందే తెలుసు మనకి పక్షి అన్నాక ఎగరకుండా ఉండదు. మరి అది నార్మల్, అది గెలుపు సాధించడం, అది భయపడింది అంతే. కానీ దాన్ని
తీసుకొస్తే రైట్ ట్రాక్లోకి అట్లా అక్కడి నుంచి నెడితే చాలు సక్సెస్ అయిపోద్ది అని. యాక్చువల్గా ఈ కథలో పక్షి తల్లి చాలా నేర్పు ఓర్పు తల్లిదండ్రులు కలిగిన వాళ్ళు. ఎందుకంటే మామూలుగా అయితే ఏం చేస్తారంటే ఈ ఏ పక్షి అయినా సరే ఆ గూడు నుంచి పిల్లల్ని నెట్టేసిద్ది. అసలు అక్కడి నుంచి నెట్టేసిద్ది, ఆ గూడుని పాడు చేసేసిద్ది. ఇక ఖచ్చితంగా ఈ పిల్లలు ఖచ్చితంగా ఈ పిల్లలు ఏం చేయాలంటే వాళ్ళకు వాళ్ళు వేటాడాల్సిందే, వాళ్ళకు వాళ్ళు భోజనం ఏదైతే అవి తింటాయో అవి ఎత్తుక్కోవాల్సిందే. అది సహజం, నార్మల్గా జరిగేది. ఇన్ ద ఎగ్జాంపుల్స్ యూ హ్యావ్ గివెన్ ఇన్ ఆన్సర్ టు ద ప్రీవియస్ క్వశ్చన్. ఇక సైకిల్ నేర్చుకోవడం అనేది వాజ్ యువర్ సక్సెస్ గ్యారంటీడ్? అక్కడ సక్సెస్ ఉందా? సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, లేకపోతే ఐఏఎస్ సాధించడం కానీ, ఆర్ వాజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ట్రై రిగార్డ్లెస్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్? అవసరమా ఇక్కడ? అంటే ఒకవేళ అపజయం ఉన్నా కానీ మనం దాన్ని ఖచ్చితంగా చేయాల్సిందేనా అంటే చాలా విషయాలు అపజయం ఎదురు అవుతుంది అన్నా కానీ మనం ఖచ్చితంగా దాన్ని చేయాల్సిందే. సక్సెస్ వాజ్ నాట్ గ్యారంటీడ్ ఇన్ ద ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ గివెన్. చాలామంది సైకిల్ నేర్చుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. అంత మాత్రం జీవించలేరని కాదు, చాలామంది అంటే అంత అవసరం లేదు. ఇట్ వాజ్ ఇంపార్టెంట్ టు ట్రై డిస్పైట్ ద పాసిబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? ఫెయిల్యూర్ అవుతామన్నా కూడా మనం అటెంప్ట్ చేయాల్సిందే, ట్రై చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే. అపజయం ఎదురవుతుందా అన్నా కానీ ట్రయింగ్ ఈజ్ క్రూషియల్. ఇక్కడ ఏంటంటే నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ ఫర్ గ్రోత్ అండ్ లెర్నింగ్. ఎదగడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ సక్సెస్ ఈజ్ అన్సర్టైన్. విజయం అనేది దొరకదు, చాలా విషయాల్లో దొరకవచ్చు, కానీ మన ఎదుగుదలకి మాత్రం ఖచ్చితంగా అపజయాలు కూడా తోడ్పాటునందిస్తాయి. ఒక దానిలో అపజయం మరొక దానిలో విజయానికి కారణం అవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనం ఎదగాలంటే విజయమా అపజయమా కాదు డిసైడ్ చేసేది ట్రయింగ్, అంటే ప్రయత్నించడం. మన ప్రయత్నం ఏదైతే ఉంది చూసారా, అది మన విజయ అవకాశాలను పెంచుతాయి. ఆ విధంగా మనం ఏం చేస్తామంటే మన డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. ఇంకా రైటింగ్లో ఒక ప్రశ్న అడిగారండి. ఏంటంటే రైట్ ఏ షార్ట్ కాంపోజిషన్ ఆన్ యువర్ ఇనీషియల్ అటెంప్ట్స్ అట్ లెర్నింగ్ ఏ స్కిల్. ఒక నైపుణ్యం నేర్చుకోవడం చాలా చాలా అవసరం అండి. జీవితాన్ని గడుపుకోవాలంటే ఎవరైతే ఎక్కువ నైపుణ్యాలు, సరైన నైపుణ్యాలు ఉంటాయో వాళ్ళు సక్సెస్ సాధించగలుగుతారు. యూ కుడ్ డిస్క్రైబ్ ద ఛాలెంజ్ ఆఫ్ లెర్నింగ్ టు రైడ్ ఏ బైసికల్ ఆర్ లెర్నింగ్ టు మేక్ ఇట్ యాజ్ హ్యూమరస్ యాజ్ పాసిబుల్. అయితే మీ జీవితంలో ఎదుర్కొన్న ఒక ఛాలెంజ్ గురించి రాయమన్నారు. అయితే ఆ ఛాలెంజ్లో సైకిల్ నేర్చుకోవడం లేదా ఈత నేర్చుకోవడం, మీ ప్రశ్న ఎలా ఉండాలి అంటే వీలైనంతగా నవ్వు పుట్టించేదిగా ఉండాలి అనేసి అడగడం అయితే జరిగింది. అయితే సైకిల్ రైడింగ్ గురించి రాద్దాం, ఎందుకంటే అందరు అటెంప్ట్ చేస్తారు, నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ పాటికే మనకి ఖచ్చితంగా అనుభవం అయితే అవుతుంది. మై ఫస్ట్ బైసికల్ రైడ్ రిజెంబుల్ ఏ స్లాప్స్టిక్ కామెడీ. మొట్టమొదటిసారి సైకిల్ ఎక్కినప్పుడు పక్కనున్న వాళ్ళంతా కూడా నవ్వే ఒక యాక్టివిటీ మనం చేస్తాం అన్నమాట. ప్రతి ఒక్కరు నవ్వుతారు. ఎందుకని? అరే ఎక్కురా, మేము చక్కగా దోస్తూ ఉంటాం, నువ్వు తొక్కుతూ ఉంటావు, వచ్చేసిద్దిరా 2-3 రోజుల్లో అంటారు. సరే అని మనం ఏం చేస్తాం, వెనకాల వాడు పట్టుకున్నాడులే అనేసి మనం ఏం చేస్తాం, హ్యాపీగా తొక్కుతూ ఉంటాం, ముందుకు వెళ్తుంటాం. మన హ్యాండిల్ అనేది బ్యాలెన్స్ కాదు, అదేదో వెరైటీగా ఉండిద్ది. ఇక్కడ తొక్కడం మీద కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే ఇక్కడ బ్రేకు మీద, బెల్లు మీద, లేకపోతే తిప్పే హ్యాండిల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలో సింక్ అవ్వదు. ఏంటి వాడు తోస్తా ఉన్నాడులే, తోస్తానే గట్టిగా ఒక తోపు దోసి ఊరుకుంటాడు. మనం వెళ్ళిపోతూ ఉంటాం. బ్రేక్ వేస్తే ఆ ముందున్న గాను అయితే తిరిగిపోయి మనం ఎడవ పడతాం. ఆ రకంగా ఉంటుంది. మిగతా వాళ్ళకి నవ్వు వచ్చేసిద్ది అనమాట. నవ్వుకుంటా ఏంద్రా అట్లా తొక్కుంటా వెళ్ళక. మనకి ఏంటంటే ఫస్టే రౌండ్లు తిప్పడం కూడా రాదు. ఇట్ వాస్ ఫిల్డ్ విత్ వర్బుల్స్. అసలు అటు తిరిగి ఇటు తిరిగి, అటు వంకలు ఇటు వంకలు వేసుకుంటా, క్రాషెస్ మధ్యలో వచ్చి గుద్దేసుకుంటా, అండ్ మెయిల్ బాక్స్ కొల్యూషన్. మెయిల్ బాక్స్ అంటే మన పోస్ట్ డబ్బాలకు గుద్దేయడం, ఏది ఉంటే దానికి గుద్దేస్తాం. త్రూ లాఫ్టర్ అండ్ బ్రూజెస్. ఎలా నేర్చుకుంటాం? మనం కూడా నవ్వుతాం. పడ్డ తర్వాత మనం ఏడం, మనం నవ్వుతూ ఉంటాం. తర్వాత దెబ్బలు తగులుతాయి, నొప్పి కూడా పుట్టిద్ది.
ఐ లర్న్. అలా నవ్వుకుంటా దెబ్బలు తగిలించుకుంటా ఎంబ్రేస్ ఓబ్లీనెస్. ఈ ఓబ్లీనెస్ అంటే షేకింగ్ అనమాట. ముందు మనకు అసలు హ్యాండిల్ ఇవ్వగానే ఎలా వణికిద్దో తెలుసా చెయ్యి, మామూలుగా వనకదనమాట. లాఫ్ ఎట్ స్టంబుల్స్, పడుతుంటాము, అసలు మామూలుగా ఉండదు. ఏం చేస్తుంటాం, నవ్వుకుంటాం. అండ్ కీప్ పెడలింగ్ అంటిల్ ఐ లర్న్ సైక్లింగ్. ఇవన్నీ జరుగుతూ ఉన్నా, పక్కన వాళ్ళని గుద్దుతున్నా, వాళ్ళు వచ్చి ఏదైనా తిట్టినా, ఇంకోటి ఏదైనా అన్నా, వాడు భలే తొక్కుతాడరా అని ఎగతాళి చేసినా, మనం ఏం చేస్తాం, మన అపజయాలన్నిటిని నవ్వుకుంటా పాజిటివ్గా తీసుకొని తొక్కుతానే ఉంటాం ఎంతవరకు అద్భుతంగా వచ్చేదాకా. అంతటితో ఆగిపోము, ఇంకా నేర్చుకుంటానే ఉంటాం. ఇదండి రైటింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నని కూడా మనం చూడడం అయితే జరిగింది. స్పీకింగ్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ అనేది అవసరమైతే ఆ ప్రాజెక్ట్ అనేది మనం ఓన్గా చేయాల్సి ఉంటుంది. ఇదండి. అండ్ టోటల్గా మనకి ఏదైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అన్నీ కూడా చక్కగా డిస్కస్ చేయబడి, ప్రతి దానికి సమ్మరీ ఇవ్వబడింది, మరియు ప్రతి దానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ విధంగానే ఇవ్వబడ్డాయి. ప్లేలిస్ట్లో ఉంటాయి. సింపుల్గా మీరు 10 లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినా సరిపోతుంది. మీరు ఒకవేళ మొబైల్ చూసినట్లయితే మొబైల్లో ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇంకో 5-10 సెకండ్లో మీకు ఎండ్ స్క్రీన్స్ రావడం జరుగుతుంది. ఆ విధంగా వస్తే దాన్ని క్లిక్ చేసి మీరు పూర్తి సిలబస్ని చూడొచ్చు. అండ్ డిస్క్రిప్షన్ ఏదైతే టైటిల్ పార్ట్ ఉంటుందో, ఇప్పుడు ఈ పాఠంది దాని మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మొబైల్ అయితే వీక్షించవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.